మా కర్ణాటక స్పెషల్ మిగిలిపోయింది అన్నం ఉంటుంది కదా, ఇన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అయ్యో పొద్దున్నే తినే అన్నం ఎలా తినాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమి వేస్ట్ చేయరు కదండి. వాటర్ వేసుకుందాం, ఉండేదాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా. ఇప్పుడైతే బాగా ఉడిపించుకోవాలి, ఎందుకంటే మా కర్ణాటకలో ఇలా తిప్పి 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 మటన్ చారుకి ముద్ద అయితే సూపర్ కాంబినేషన్ అని. ఎలా వచ్చిందో ముద్ద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక వీడియో అయితే మళ్ళీ వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? మా కర్ణాటక స్పెషల్ రాగి ముద్దతో అయితే వచ్చేసాము. మేము రాగి ముద్ద అంటాము, ఆంధ్రాలో అయితే రాగి సంగటి అంటారు. ఆ ముద్ద ఎలా చేయాలి అంటే ఒక్కొక్క సైడ్ అయితే చేస్తారు. ఉత్తిపిండి సంగటి అంటే ఉత్తిపిండి వేసి సంగటి చేసుకుంటారు, బియ్యంని ఉడుకుపెట్టి సంగటి చేస్తారు. నేనైతే ఇప్పుడు రెండు కాకుండా ఇంకొక స్టైల్ అయితే ముద్ద చేస్తున్నాను, రాగి సంగటి. అంటే రాగి ముద్ద ఏంటంటారా, ఇది మిగిలిపోయింది అన్నం ఉంటుంది కదా, ఈ మార్నింగ్ చేసింది అన్నం అయితే చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అయ్యో పొద్దున్నే తినే అన్నం ఎలా తినాలి అనిపిస్తుంది కదా. అప్పుడైతే అన్నం అయితే వేస్ట్ చేయకుండా దాన్నే వేసి ముద్ద అయితే చేస్తాను నేనైతే ఈరోజు. ఎలా చేయాలనేది చూపిస్తాను. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమి వేస్ట్ చేయరు కదండి, ఉండేదాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా. అందుకైతే నేను ఈ అన్నం అయితే వేసి ఎలా ముద్ద చేయాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, స్టవ్ అయితే అంటించుకొని కడాయి అయితే పెట్టాను. దాంట్లోకి అయితే వాటర్ వేసుకుందాం. కడాయి అయితే బాగా కాగింది. ఇప్పుడు చూడండి, అల్ట్ అయితే 1.5 చెంబు వాటర్ అయితే పోస్తున్నాను నేను. ఇప్పుడు 1 చెంబు పోసాను, ఇంకా 1/2 చెంబు అయితే పోస్తాను. అంటే ఒక 2.5 వాటర్ అయితే పోసుకోండి, 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఇది 2.5 గ్లాస్ వాటర్ అయితే నేను పోసాను. ఇదైతే బాగా అంటే ఉడకాలండి. వాటర్ అయితే ఎంత ఉడికితే ముద్ద అనేది ఎంత బాగా వస్తుంది, అంటే రాగి సంగటి అంత బాగా వస్తుంది. వాటర్ అయితే బాగా మరిగిని అప్పుడైతే చూపిస్తాను. బాగా కాస్తా ఉంది, అంటే మరుగుతూ ఉంది. దీంట్లో అయితే అన్నం అయితే వేసుకుందాం. అన్నం వేసుకొని అయితే చూపిస్తాను. ఇప్పుడైతే బాగా ఉడిపించుకోవాలి, అన్నం కూడాను బాగా ఉడికిపెట్టుకోవాలండి. అంటే అన్నం వేసినా కూడాను బాగా ఇలా కుత కుత అని ఉడికితే ఇప్పుడైతే పిండి వేసుకుందాము. ఇదైతే ఒక బాక్స్ అయితే అన్నం అండి, అంటే 1 కప్పు అన్నం అయితే వేసాను. ఇప్పుడైతే ఇది ఉడికింది. ఇలాంటి తీసుకోండి, ముద్ద కలిపేకైతే బాగుంటుంది. ఇప్పుడు పిండి అంతే, ఇదైతే 1 కప్పు పిండి అయితే ఉంది. ఈ కప్పు పిండి అయితే ఇప్పుడు ఇలా వేసుకుందాం, ఇట్లాకైతే వేసుకుందాం. కొంచెం కొంచెం వేసి కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే ముద్దకైతే కొంచెం కొంచెం పిండి అయితే వేసుకొని కలిపెట్టుకుంటూ పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం మనకి ఎలా ముద్ద మెత్తగా కావాలా గట్టిగా కావాలా అనేది అయితే చూసుకొని పిండి అయితే వేసి కలిపెట్టుకోవాలి. నాకు ఈ పిండి అయితే సరిపోతుంది, అందుకైతే ఎంత వేసేసి ఇదైతే 5 మినిట్స్ అయితే ఉడకపెట్టుకుందాం. ఎందుకు 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి అంటే ఇది పచ్చిపిండి కదండి, రాగిపిండి. అదైతే అలాగే వేసిన తక్షణం తినేస్తే కడుపు నొప్పి వస్తుంది కాబట్టి మనమైతే 5 మినిట్స్ ఈ ఉడుకులో ఇది అయితే ఉడుక్కుంటుంది కాబట్టి 5 మినిట్స్ అయితే 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే ఉడుకోపెట్టుకోండి, చాలా అంటే మంచిది. అందుకైతే నేను ఇచ్చేస్తున్నాను. స్లిమ్లో పెట్టుకొని ఉడికిపెట్టుకోండి, ఎక్కువగా పెట్టుకోవద్దండి. ఎక్కువ పెట్టుకుంటే కింద అయితే మాడిపోతుంది, మన సంగటి అయితే తినేకాయలు. సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయితే ముద్దనైతే బాగా ఉడికిపెట్టుకోవాలి. దీనైతే ఒక 5 మినిట్స్ అయింది కదా, ఇప్పుడైతే బాగా కలిపెట్టుకోవాలండి. అంటే స్ట్రాంగ్గా ఉండాలి మనమైతే సంగటి కలిపెట్టేదానికి. ఎంత బాగా కలిపెడితే మనకు ముద్ద అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మా ఇంట్లో నేను చేసిన ముద్ద అయితే ఎంత ఇష్టం పడతారో, ఎందుకంటే ఎక్కడ పిండి అయితే ఇది కట్టకుండా ఉంటలు కట్టకుండా అయితే నేను కలుపుతాను. చూడండి, ఎంత నీట్గా కలిపితే అంత బాగుంటుంది. అంతా పాత్రలు అయితే చేస్తారు, నేనైతే బాండిలో చేస్తా ఉన్నాను సంగతి. అంటే మనకి ఎలా కలిపెట్టుకున్నకైతే సౌకర్యంగా ఉంటుందో అలాంటి పాత్ర అయితే తీసుకోవాలి కదా, అందుకైతే నేను ఇలా కలుపుతా ఉన్నాను. ఎందుకంటే మా కర్ణాటకలో ఇలా తిప్పి 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 ఒక్క ఇది లేకుండా కలికేదానికే మా కర్ణాటకలో రాగి ముద్ద అనేది ఫేమస్ అయ్యిండేది. ఎక్కువ మంది రాగి ముద్దనే తింటారు. రాగి ముద్ద తినేసి అయితే మధ్యాహ్నం సాయంకాలం వరకు ఉండిపోతారు. అందుకే ఎక్కువగా రాగి ముద్ద అయితే చేస్తాము. మటన్ చారుకి ముద్ద అయితే సూపర్ కాంబినేషన్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. కొన్ని సైడ్ అయితే ఉత్తి రాగిపిండి సంగటి అయితే తింటారు,
మా సైడ్ అయితే గుత్తి రాగిపిండి సంగటి తింటారు, బియ్యం అయితే ఉడికిపెట్టి తింటారు. ఇలా మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా నేను ఎలా చేస్తానో అలా చేసుకుని అయితే తింటారు. నేను ఎప్పుడూ ఇలాగే చేసేస్తాను. అర్జెంటు భిన్న అయితే అయిపోతుంది. అయిపోయండి, ఇదైతే ఇంకొక 5 మినిట్స్. ఇప్పుడైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి రాగి ముద్ద. మా కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ముద్ద చేసి చూపిస్తాను. ఇలా అయితే తట్టు అయితే కడుక్కొని దీంట్లోకి అయితే ముద్ద వేసుకుందాం. ముద్దు కలకడం కూడా ఒక ఆట అండి. చూసుకోండి, మా కర్ణాటక వాళ్ళు కలికినట్లా ఎవరు కలికేలేదు. ముద్దనైతే అంత బాగా అయితే కలుపుతారు. మా కర్ణాటకలో ముద్దు చేసినట్లు ఎవరు చేయరండి, అంత బాగా చేస్తారు. పర్ఫెక్ట్గా ముద్ద ఎలా ఉంటుందో అలాగే చేస్తారు. ఎక్కడా కానీ ఒక చిన్న గీత కూడా ఉండదు ముద్దుకైతే, అలా చేస్తారు. వేరే వాళ్ళైతే ఒక ఇదిగా చేసి అయితే వేస్తారు. నేను వేరే వాళ్ళ గురించిగా చెప్తున్నది. మా కర్ణాటకలో మీరు ఎక్కడన్నా పోయి చూడండి, ముద్దనైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో ముద్ద. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చెప్పండి. ఇదండి కర్ణాటక స్పెషల్ ముద్ద, రాగి ముద్ద. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడైతే తినేదానికైతే రెడీ అయిపోయింది. దీంట్లోకి నెయ్యి వేసుకొని తింటే నా స్వామి రంగా భలే ఉంటుందండి. చూడండి, మిగిలిన అన్నంతో కూడాను ఇలా అయితే ముద్ద చేసుకోవచ్చు. ముద్దను కూడా చేసుకోవచ్చు. ఉత్తి పిండే కాదు, బియ్యంతోనే కాదు, మిగిలిన అన్నంతో కూడా ఇలా రాగి ముద్ద అయితే చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇదండి మా వీడియో. దీంట్లో అయితే నేను చేతులతో చెప్పినది అయితే ఒక 2 ముద్ద అయితే చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్నవి అయితే 3 ముద్ద అయితే చేసుకోవచ్చు. నేను మా ఆయనకి నాకు మాత్రం అయితే నేను కొలత అయితే చెప్పాను. మీరు అంత ఎక్కువగా ఉంటే ఎక్కువగా పోసుకోండి, తక్కువ ఉంటే జనాలు తక్కువగా పోసుకొని అయితే మిగిలిన అన్నం అయితే వేస్ట్ చేయకండి. ఇప్పుడు చాలా కష్టమైన కాలంలో మన అన్నం అయితే వేస్ట్ చేయకూడదు. ఎంత ఉంటే అంతే చేసుకోండి. అది ఒక్కరైనా ఇద్దరైనా ఎందరైనా కానీ అన్నం అయితే వేస్ట్ చేయకుండా మిగిలిన అన్నంతో అయితే ఇలా అయితే చేసుకొని తినండి. హెల్తీగా ఉంటుంది. అండ్ మనం అన్నం కూడా సేవ్ చేసినట్లు కూడా అవుతుంది. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.